सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। अंडरवे ब्रिज के कामों की सुस्त रवि से सुकारगान पल्ली और कौरनपेट के मकामियों को मुश्किलात का सामना। मकामियों ने हुकाम से मुतालबा किया कि अंडरवे ब्रिज के कामों को जल्द अज जल्द मुकम्मल किया जाए। तफसीलात के मुताबिक सुकारगान पल्ली से कौरनपेट तक लोग बाकायदगी से सफ़र करते हैं, लेकिन पिछले 6 माह कबल रेलवे अंडरब्रिज के कामों का आगाज़ किया गया, लेकिन यह तामीरी काम सुस्त रवि का शिकार है, जिसकी वजह से आवाम को 22 किलोमीटर का फासला तय करना पड़ रहा है। रंगापुर से कौरनपेट जड़चल्ला जाना पड़ रहा है, जबकि कौरनपेट और जड़चल्ले की आवाम चनेली जाना भी मुश्किल हो गया है और जो राहगीर इस रास्ते को इस्तेमाल कर रहे हैं वो रास्ता सही न होने की वजह से गिर रहे हैं और ज़ख्मी हो रहे हैं। मुकामियों ने हुकाम से अपील की कि वो रेलवे अंडरब्रिज के कामों की जल्द तकमील करे ताकि आवाम को राहत मिल सके। సత్తయ్య కౌరంపేట అయితే మేము రైల్వే ట్రాక్ పక్కన నా పొలం ఉంది. ఆడికి టమాటాలు ఎత్తుకుంటుంటే నేను కింద పడ్డాను. అక్కడ కింద పడి కాలు ప్యాచర్ అయింది. అట్లా 4-5 మందికి అయింది అట్లే. కాకపోతే తొందరగా చేస్తే బాగుంటుంది, ఇబ్బంది అవుతుంది చాలా రైల్వే ట్రాక్ గురించి. గవర్నమెంట్కి జర చెప్తున్నాం సార్ అని చెప్తాను సార్. మీరు తొందరగా చేసి మాకు దారి చూపాలి, తొందరగా పని అయిపోగొట్టుకోండి సార్. మీరు అందరూ వచ్చి చేస్తే బాగుంటుంది సార్. మీరు ఎమ్మెల్యే గారు అందరికీ క్షమించండి. ఇక్కడనే మా బావి దగ్గరికి వెళ్తుంటే మా నాన్న ఇట్లా కింద పడ్డాడు. ఈ బాట వల్ల ఇబ్బంది అవుతుంది మాకు కొంచెం. దాన్ని జర తొందరగా చేస్తే, లేదంటే ఇట్లా సపరేట్ బాటనన్నా చేయండి. పండు పోవడానికన్నా ఇబ్బంది లేకుండా జర మంచిగా ఉంటుంది. జర దాని గురించి ఆలోచించి తొందర వర్క్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. జర రైతులకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకి అతుల బండి పెట్టి దానికి రావాల్సి వస్తుంది. అతుల బండి పెట్రోల్ ఖర్చు ఇవన్నీ ఇబ్బందులు చాలా అవుతున్నాయి మాకు. ఏమైనా టమాటాలకి ఏమైనా తేవాలన్నా ఇబ్బంది చాలా అవుతుంది. నడుచుకుంటూ రావాలి, నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఏమైనా ఇబ్బంది ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా చాలా కష్టం అవుతుంది ఇట్లయితే. టికెట్ మాసారానికి వెళ్ళి మాకు తోవ ఇబ్బందిగా ఉంది. చెరువు కట్ట మీదకి వెళ్ళి అవతలికి పోవడానికి మట్టి పోస్తే మాకు జర సహకార్యంగా ఉంటుంది. ఇప్పుడు గంగాపూర్కి వెళ్ళి తిరిగిపోవాలంటే 20 కిలోమీటర్ల పైన అవుతుంది. అప్ అండ్ డౌన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాలేజీకి పోయే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా మధ్యలోకి వెళ్ళి పోవాలంటే మాకు దారి ఎక్కడ లేదు. ఇక్కడ ఎమ్మెల్యే మన అనురాధ్ రెడ్డి తొందరగా దీని నిర్ణయం తీసుకొని మాకు తోవ చేస్తే బాగుండని నాదొక మనవిగా కోరుకుంటున్నాను. పౌల్ట్రీ ఫామ్ కూడా ఉంది. రావడం పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. 6 నెలలు అవుతుంది ఈ వర్క్ స్టార్ట్ అయ్యి. ఇంతవరకు దానికి చేస్తలేరు. పక్కకు వేరే మాకు ప్రత్యామ్నాయంగా ఏదన్నా దారి అన్నా చూపిస్తారేమంటే అట్లా కూడా చూపిస్తలేరు. మేము రావాలంటే ఇంచుమించు 22 కిలోమీటర్లు, అంటే గంగాపూర్ నుంచి చిగురాన్పల్లికి వచ్చి మళ్ళీ రావాలి. ఇట్లా పోతే మాకు పక్కన 1 కిలోమీటర్ కాదు. ఇక్కడ పోతే ఈ గేటు దాటి మేము 1/2 కిలోమీటర్ పోతే మాతో వస్తుంది. దీనికోసమని 22 కిలోమీటర్లు మేము వెళ్ళవలసి వస్తుంది. వ్యవసాయం చేయాలంటే కూడా ఇంకా ఇబ్బందిగా ఉంది. చాలా వరకు భూములు బీడు పెట్టుకున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు పండించిన పంటను తీసుకుపోవాలంటే మేము 22 కిలోమీటర్లు తీసుకుపోవాలంటే అవతల ఆటోడు 1000 రూపాయలు అడుగుతున్నాడు. మార్కెట్కి పోతే 100 రూపాయలు బాక్స్ అవుతుంది టమాటా. దానికి మేము ఎట్లా తీసుకుపోయి అంటే 900 రూపాయలు ఎక్స్ట్రా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వేసుకోవాలా. ఈ పండించుకునే కంటే ఊరుకునడం ఇష్టం అనిపిస్తుంది, కానీ తినడానికి ఇబ్బందిగా ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ పెద్దలు కానీ దీని మీద స్పందించి దీనికి ప్రత్యామ్నాయంగా మాకు 3 ఫీట్ల రోడ్ అయినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళైనా ఒక రోడ్డు పక్కకెళ్ళి మాకు రోడ్డు అనేది ఏర్పరిస్తే, మీరు అండర్ చేయకూడదని మా ఉద్దేశం కాదు, చేయండి, అది మా కోసమే, కానీ పక్కకెళ్ళి మాత్రం ప్రత్యామ్నాయంగా మాకు బాట ఇవ్వండి. థ్యాంక్ యూ. నా పేరు పవన్, పెద్దాయిరాల మాది. మేము ఇక్కడ కంపెనీకి పని చేస్తాం కొల్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో. రాకపోకలు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా 6 నెలలు ఇప్పుడు బ్రిడ్జ్ స్టార్ట్ చేయక. ఇంకా మేము రాకపోకలు పెద్దాయిరాల నుంచి వస్తాం. అక్కడి నుంచి మాకు చాలా లేట్ అవుతుంది. ఒకసారి వస్తే నిన్న వస్తే మళ్ళీ ఇప్పుడు వరకు పని కాలేదు. ఇది మళ్ళీ 10 కిలోమీటర్ తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళి రావాల్సి వస్తుంది. కావున ఇది తొందరగా పని చేయాలని మేము కోరుకుంటున్నాం.